ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాబ్జైర్దధతీం ఘనాంతవిలసశ్చేతాం శుతుల్యప్రభాం గౌరీదేహ సముద్భవాం త్రిజగతాం ఆధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్థినీం. పాతేన లోచన రుచేస్తవ కామకోటి పోతేన పాతక పయోధి భయాతురానాం పూతేన తేన నవకాంచన కుండలాంసు వీతేన శీతలయ భూధర కన్యకేమాం. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఏదైనా కొత్త వ్యాపార సూచనలు ఉన్నాయా? వాటి వివరాలు చెప్పండి. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో వృశ్చిక రాశి వారి సంవత్సర ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దాదాపుగా వీరికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అవమానం 5 కరంగా ఉంది. సరే, ఏదేమైనా వేద గోచారాలు చూసినప్పుడు ఏప్రిల్ 30వ తారీఖు నుండి గురుడు పాపిగా ఉన్నాడు. అలాగే శని, రాహులు, కేతువులు సంవత్సరం మొత్తం కూడా శుభకరంగా కనబడుతున్నారు. అలాగే గోచారంలో ఏప్రిల్ 29 వరకు షష్ఠమ స్థానంలో తామ్రమూర్తిగా ఉన్నాడు. తదుపరి సంవత్సరం మొత్తం కూడా 7వ స్థానంలో తామ్రమూర్తిగానే ఉంటున్నాడు. మరి శని ఈ వత్సరం మొత్తం అర్ధాష్టమంలో ఉన్నప్పటికీ సువర్ణమూర్తిగా ఉన్నాడు. రాహు, కేతువులు సంవత్సరం అంతా కూడా అంటే వృశ్చిక రాశికి 5వ స్థానంలో రాహు అంటే మీనంలో, అలాగే 11వ స్థానంలో కన్యలో కేతు సంచారం అనేది బాగా కనపడుతోంది. అంటే ఇక్కడ కూడా వీరు తామ్రమూర్తులు. మరి ఏకాదశంలో కేతు ఉన్నా, పంచమంలో రాహు ఉన్నా తామ్రమూర్తులుగానే ఉన్నారుగా. అంటే ఇక్కడ విశేషం ఏమిటి? సువర్ణమూర్తులైన వారు చెడు స్థానంలో ఉన్నా సరే సువర్ణమూర్తులుగా ఉంటే మనకి ప్రయోజనాన్ని కలిగిస్తారు. ఆయా గ్రహ సంచారాలను అంటే గురుడు ఉన్నాడు, గురుడికి మిత్రగ్రహం వచ్చినప్పుడు అంటే చంద్రుడు, గురుడు, బుధుడు ఈ గ్రహాలు కనుక గురుడితో కలిసినప్పుడు ఆ రాశిలో ఆ స్థానంలో చాలా మంచి ప్రయోజనం కలిగిస్తారు. అలాగే ఈ ఏకాదశంలో కేతు ఉన్నాడు కదా కన్యలో. ఈ ఏకాదశంలో కేతు ఉన్నప్పుడు అక్కడ బుధుడు కనుక బుధుడు కలిశాడు అనుకోండి, అలాగే అక్కడ మీకు రవి కలిశాడు అనుకోండి, అద్భుతం. అసలు ఊహించినటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఆ సమయాల్ని అంటారు అంటే అదృష్టం అంటే అక్కడే వస్తుంది. అక్కడ ఏకాదశంలో రవి, బుధ, కేతులు కలయిక కల్పిస్తే శస్త్రచికిత్స అనేటువంటి అనారోగ్యం కూడా శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యవంతులే అవకాశం. అలాగే షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్లో ఊహించినటువంటి ధనప్రాప్తి పొందుకునే అవకాశం. 100 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు వచ్చేటువంటి అవకాశం, 1,00,000 పెడితే 10 కోట్లు వచ్చేటువంటి అవకాశం. అటువంటి శుభయోగాన్ని పొందుకోగలిగే అవకాశం కూడా ఉంటుంది. అటువంటి అదృష్టాన్ని కలిగిస్తుంది అక్కడ. అంటే ఆయా గ్రహ సంచారం, ఆ గ్రహాలన్నీ కూడా రావాలి. ఒకే డిగ్రీ మీదకి ఆ గ్రహాలన్నీ రావాలి. దాన్ని ఒక ముహూర్తం అంటారు. ఆ క్షణంలో ఆ ముహూర్తంలో మనకు ఆ పని అయిపోతుంది, సునాయాసంగా అయిపోతుంది. ఒక శత్రువును కూడా జయించగలిగే అవకాశం, పోటీలలో గెలుపు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే తామ్రమూర్తులు, రజతమూర్తులు, సువర్ణమూర్తుల్ని సరిగ్గా లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని పంచాంగాలు చూపిస్తాను మీకు నేను రేపు. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని పంచాంగాలు చూపిస్తాను. ఒక ఆయన అద్భుతమైన రాశాడు. అద్భుతం, అసలు ప్రతి రాశికి అద్భుతం, ఆనందం, వైద్యం, సుఖము, సంతోషం, విద్య అని రాసేశాడు. మరి కొంతమంది మాత్రం మిశ్రమ ఫలితాలు రాశారు, కొంతమంది అయితే ఇంకా నెగిటివ్గా రాశారు. ఏది నమ్మాలి సార్? మీ జ్యోతిషులకు కాన్ఫిడెంట్ లేదు. నేను అదే అంటాను. పెద్ద పెద్దవాళ్ళు విశాఖపట్నం, రాజమండ్రి, విజయనగరం, విజయవాడ, భాగ్యనగరం, వరంగల్లు, ఓరుగల్లు ఇటువంటి పండితులు. మరి పండితులందరూ కూడా ఏం రాస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎలా లెక్క పెట్టుకోవాలి అంటారు. దానికి ఒక విధానం ఉంది. మరి ఆ విధానాన్ని మర్చిపోయారా, లేదా ఇంకేదైనా జరుగుతోందా? నాకు అర్థం కాలేదు. సార్ చూపిస్తాను, పంచాంగాలు చూపిస్తాను. నేనేమి భయపడను వాళ్ళ గురించి, అసలు భయపడాల్సిన అవసరమే లేదు నాకు. సో కాబట్టి సరే, విజ్ఞతతో మనం వాళ్ళ గురించి చర్చించాలి. కాబట్టి ఈ ప్రశ్నలు మా దగ్గరికి వస్తాయి. ఎందుకంటే మేము సోషల్ మీడియాలో 10 మందికి కనబడుతున్నాం కాబట్టి, ఫలానా ఆయన బాగుందని రాశాడు, మీరు బాగలేదంటున్నారు, ఫలానా దాంట్లో మీరు బాగలేదన్నప్పుడు మీరు బాగుందన్నారు, మీరు బాగుందన్నప్పుడు మాకు బాగలేదండి, బాగలేదన్నప్పుడు మాకు బాగుందండి అనేటువంటి వ్యక్తులు కూడా, కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. కామెంట్స్కి నేను మ్యాక్సిమం ఆన్సర్ ఇచ్చేస్తాను, ఇవ్వకుండా ఉండను నేను.
నేను ఇంటర్నెట్ని బాగా ఫాలో అవుతాను, సోషల్ మీడియా బాగా ఫాలో అవుతాను, ధార్మికమైనటువంటి ప్రవచనాలు ఎక్కువగా వింటూ ఉంటాను. ఎవరు ఏం చెప్తున్నారో అవగతం చేసుకుంటూ ఉంటాను. గొప్ప కాదండి ఇది. నేను ఇలా ఉన్నాను అంటే మీలాంటి వాళ్ళు ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు నేను ఇంకా పరిశోధన చేస్తాను. అందుకే శాటిలైట్ ఛానల్స్లో కానీ ఇతరత్ర ఛానల్స్లో కానీ నేను 10 విషయాలు చెప్పగలిగే స్థాయిలో ఉన్నాను. నేనేమి చేయి నాకండి, మూతి నాకండి, వాడికి విడాకులు వస్తాయి, వీళ్ళకి కలిసి ఉంటారు అని చెప్పేవాడిని కాదు. నేను ఆ జాతకాలు వచ్చినప్పుడు వాళ్ళు విడిపోతారా కలిసి అప్పుడు చెప్పాలి. కానీ ఫలాని పెద్దవాళ్ళు, ఫలాని పార్టీ ఉండదుగా, ఫలాని పార్టీ ఉంటుంది ఇక్కడ, ఫలాని ప్రభుత్వం అక్కడ పైకి లేచిపోతుంది, టాప్ లేచిపోతుంది అని చెప్పగానే సరిపోదు. ఏమిటి నక్షత్రం, ఏమిటి వారు పుట్టినటువంటి కరణం, ఏమిటి యోగం, ఏమిటి గ్రహం, ఏమిటి ఆ యొక్క ఫలితం ఏమిటి, ఇది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇదేది లేకుండా ఏదో పుల్లయ్య వచ్చాడు, పుల్లయ్యది పూషన్నాడు, హస్త నక్షత్రం, కన్యారాశి, పుల్లయ్యకి ఇలా ఉంది, పుల్లయ్యకి ఇలా ఉంది, పుల్లయ్యకి ఏముంటుంది, పుల్లనే ఉంటుంది, ఇంకేం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే జ్యోతిష్ శాస్త్రంలో నేను పండితులను చెప్పట్లా, ఇంకా నేను చదువుకోవాల్సి చాలా ఉంది. కానీ పరిశోధన చేస్తూ అందరికీ చెప్పగలిగే స్థాయిలో ఉన్నాను ఇప్పటికి నేను. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించండి ఫస్ట్. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి ప్రస్తుత విషయం వద్దాం. డబ్బు తక్కువ నిలబడగలిగే శక్తి ఎక్కువ ఉంటుంది. సమాజంలో నిలబడగలిగే శక్తి, వాక్చాతుర్యం, యుక్తి పొందుకుంటారు బాగా. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి అద్భుతమైనటువంటి ఒక క్రియేటివిటీ ఉంటుంది. 4 పార్టీల నుంచి ఈ వ్యక్తిని ఆహ్వానించగలిగే అవకాశం, అందరితో కూడా సంధి పెట్టుకుని ఉంటాడు. ఎక్కడ ఏ పార్టీ మెజార్టీలో ఉందో ప్రజల నాడి తెలుసుకొని ఆ పార్టీకి జంప్ అయిపోతాడు. అక్కడ తన యొక్క టాలెంట్ను నిరూపించుకొని ఆ రాజకీయంలో గెలిచే అవకాశం. రేపు వచ్చేటువంటి ఎలక్షన్స్లలో వీరు కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యేగా నిలబడితే ఈ రాశి వారు గెలవడం ఖాయం, అద్భుతంగా గెలుస్తారు, ఇందులో ఎటువంటి సందేహం లేదు. రాజకీయ అభివృద్ధి, మంత్రి పదవి దక్కే అవకాశం కూడా ఈ రాశి బాగా కనబడుతోంది. మంచి మాట తీరు, వ్యాఖ్యానం, ఉపన్యాసం, వాగ్ధాటి, అందరినీ ఆకట్టుకోవడం, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనాన్ని పొందుకునే అవకాశాలు కూడా ఈ రాష్ట్ర వారికి అద్భుతంగా కనబడుతున్నాయి. 10 మందికి ఉపయోగపడిన కార్యక్రమాలు చేస్తారు. ధార్మిక చింతన ఎక్కువగా ఉంటుంది. యజ్ఞయాగాది క్రతువు చేసే అవకాశం, మనోధైర్యం, వెన్ను చూపరు ఎవరికి, అటువంటి ధైర్యంగా ఉంటారు. ప్రశాంతత ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు అనుకున్న సాధించే అవకాశం. కాంట్రాక్ట్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి లాభాలు పొందుకుంటారు. మీకు రావాల్సిన బాకీలు, గత 3 సంవత్సరాలు రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వచ్చేస్తాయి. ఆదాయం బ్రహ్మాండంగా సమకూరుతుంది. బ్రహ్మాండంగా మీకు చేతి నిండా ధనం ఉంటుంది. ప్రభుత్వం రావాల్సిన డబ్బులన్నీ కూడా మీకు వచ్చాయి. కోర్టులో ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సర్దుమణిపోతాయి. సోదరుల మధ్య ఉన్నత స్థాయి ప్రయోజనం, సఖ్యత, ఆస్తి పంపకాల అనుకూలత, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం. అలాగే ఒక్కొక్కసారి కొన్ని కోర్టు వివాదాలు వాయిదా పడవచ్చు. ఈ సంవత్సరంలో కొన్ని వాయిదాలు పడే అవకాశం ఉంది. అలానే పూర్తిగా ఉందని చెప్పట్లేదండి. ఎందుకంటే అవమానం చేసేవారు ఉన్నారు కదా ఒకళ్ళు. కొన్ని పాపగ్రహాలు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు రాహు అనేది పంచమున్నాడు. ఆలోచన మంచిగా ఎందుకు ఉంటుంది? కాముకమైన ఆలోచనలు, తప్పుడు మార్గంలో వెళ్ళడం, జుగుప్సాకరణ వీడియోలు షేర్ చేసుకోవడం, వేరు వ్యక్తుల యొక్క తప్పుడు మాటలు వినడం, రహస్యాలు సేకరించడం, ఇవి కూడా కుయుక్తులు కూడా ఉన్నాయి. అందుకే అంటాను, అడుసు తొక్కనేల కాలు కడగనేల. అడుచు తొక్కేటువంటి స్థితి వీరికి కూడా ఉంది. పంచమ రాహు ఉన్నాడు కదా, రాహు వల్ల బుద్ధి చంచలమైన ఏర్పడుతుంది కదా, కాముకమైన బుద్ధి, స్త్రీ మూలక ధన నష్టాన్ని పొందుకోవడం, స్త్రీ వలన ధన నష్టం, అవమానం, అలాగే స్త్రీ వలన పరాభవించబడేటువంటి అవకాశం. కాబట్టి ఎట్టి పరిస్థితి కూడా స్త్రీ పురుషులు ఎవరైనా సరే జుగుప్సాగిన వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోకండి. ఇప్పుడు ఇక విద్యార్థి ఇలా ఉండబోతోంది. చాలా మంచి విద్యా పరిపూర్ణత. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ, కాంపిటేటివ్ అంటే బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, ఐఎల్సి, జిఆర్ఈ, శాట్, జీమాట్ పోటీ పరీక్షల్లో మంచి విజయం, అలాగే ప్రమోషన్ కోసం రాయబడేటువంటి పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించడం, ప్రమోషన్ పొందుకోవడం, అన్ని రకాల పరీక్షలు విజయం సాధించడం, విదేశాలకు వెళ్ళగలిగేటువంటి అవకాశం, విదేశాల్లో స్థిర నివాసం. కానీ విదేశాల్లో నూతన గృహాన్ని ప్రస్తుతాన్ని కొనుగోలు చేయకండి. మీరు తప్పకుండా జూలై నుంచి మీరు కొత్త గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటే చాలా మంచిది, లాభాన్ని పొందుకుంటారు. అలాగే వీసా సంబంధించిన సమస్యలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి, జటిలంగా ఉన్నాయి. H1B వీసా క్లిక్ అవుతుంది అన్నటువంటి ఒక నమ్మకం కాస్త ఇబ్బంది కలిగించవచ్చును. జన్మజాతకం చూయించుకోండి. దాన్ని బట్టి మీరు ఈ భాగ్యస్థానంలో ఉన్నటువంటి ప్రయోజనాన్ని చూసి మీరు స్థిరమైనటువంటి నివాసం ఉందా, అక్కడ H1B వీసా వస్తుందా లేదా మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఇక కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది, మాతాపిత సౌఖ్యం ఉంటుంది. ఇదే ప్రేమ కలాపాలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రుల మాటలు వినకుండా సొంత పెత్తనాలు చేసి, చదువుని పక్కకి పెట్టి, ఉద్యోగాలు పక్కకి పెట్టి ఎంజాయ్ చేద్దాం, పబ్బులలో తిరుగుదాం, బట్టలన్నీ ఇప్పేసుకొని తిరుగుదాం, ఏమిటండి జాగ్రత్తగా మాట్లాడండి, ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనుకోవద్దు.
అసభ్యంగా ప్రవర్తించడం. మంచి మాట ఎలా ఉంటాయంటే, వస్త్రాలు లేకుండా మీరు బయట తిరగడం వల్ల ప్రమాదం, దానికన్నా బట్టలు ఇప్పుకొని తిరగకండి. సింపుల్. ఇవి జుగుప్సాగర్ బట్టలు వేసుకొని తిరగకండి. అవతల వాడికి మీ నుంచి కామం పెరుగుతుంది, దానివల్ల మిమ్మల్ని ప్రమాదంలో పట్టేస్తాడు. స్నేహితురాళ్ళ యొక్క అన్నల తమ్ముళ్ళతో బయటికి వెళ్ళకండి, ప్రమాదాన్ని కొని తెచ్చుకోకండి. లేనిపోయిన నిందారోపణలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లంచం పుచ్చుకోకండి. ఎందుకంటే పంచమ రాహు అనేవాడు ఉన్నాడు కదా, లంచాల మీద వ్యామోహం పెరుగుతుంది, తప్పుడు మార్గంలో వెళ్ళాలి తపన ఏర్పడుతుంది, మద్యపాన సేవ తపన ఏర్పడుతుంది, వాహన వేగాన్ని పెంచుతాడు, యాక్సిడెంట్స్ గురి చేసే అవకాశం ఉంటుంది, ఒక కాలో ఒక చెయ్యి కూడా పోతుంది. అదేంటి ఇందాక బాగుందని చెప్పారు. ఈ యొక్క రాహు ప్రభావం వల్ల మన మీద మనకి కొంత టెంప్ట్ ఉంటాయి కదా, వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశం. బండి, కొత్త బండి, 400cc బైక్ మా నాన్న కొనిచ్చాడు నాకు. జస్ట్ 3.5 lakhs కొనిచ్చాడు. బండి వేగంగా వెళ్తుంది, అది ఏ లారీ కిందకో ఏ ట్రైన్ కిందకో వెళ్తుంది, అంతే. ఆ విషయాన్ని గుర్తించండి. సింగిల్ టైర్ మీద బండి నడుపుతాను, నేను ఒక్కడనే మూగోడిని, నేను ఒక్కడనే పోటుగాడిని, నేను ఒక్కదాన్ని పోటు గత్తెను అని హైవేల మీద మనం బండి నడుపుతాం కదా, వెళ్ళి వెనుక బ్యాక్ బోన్ ఇరుగుతుంది, జీవితాంతం మంచం మీదే, ఏది పనిచేయదు, వృధా ప్రయాసం. ఇటువంటి కారణం కూడా గురుడే కారకుడు. ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండండి. అది మీకు ఎప్పుడు జరుగుతుంది? రేపు వచ్చే మేలోనే, జూలైలో, నవంబర్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి, లేదా నష్టాలు పొందుకునేటువంటి అవకాశం కనపడుతోంది. అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళవచ్చును. చేపలు, రొయ్యల వ్యాపారం బాగా ఉంటుంది. రైతన్నలకి మంచి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమల్లో లాభాలు పొందుకునే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం బాగా నడుస్తుంది. కానీ భాగస్వామి వ్యాపారంతో మీరు నష్టాన్ని పొందుకుంటారు కనుక వారితో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు బలంగా ఉన్నాయి. కానీ దొంగ సరుకు వ్యాపారం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలంగా ఫలితాలు ఉన్నాయి. జూలైలో కొంతమంది దొంగ వైద్యులు, మే నెలలోనే, ఈ సంవత్సరంలో ఏప్రిల్ మే నెలలోనే దొంగ జ్యోతిష్కుల బండారం బయటపడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. దానివల్ల కూడా ప్రమాదాన్ని పొందుకునే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణుతులు, కులవృత్తుల వారికి జ్యోతిష్య పండుగ అనుకూలత, మంచి అవార్డు అందుకునే అవకాశం కూడా కనపడుతోంది. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చును. అలాగే రైతన్నలకి పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం. ఇంట్లో ఏదైనా వివాహ సంబంధ యోగ్యత, మాతాపితల సౌఖ్యం, అలాగే పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, అలాగే సోదరుల మధ్య సఖ్యత, ఆస్తి పంపకాల్లో అనుకూలతలు పొందుకునేటువంటి యోగం కూడా చాలా బలంగా కనబడుతోంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే యోగాలు కూడా ఉన్నాయి. యాత్ర లాభం, తీర్థయాత్ర చేసే అవకాశం, విదేశాలు, విహారయాత్రలు, కుటుంబ సభ్యులతో కలిసి యజ్ఞయాగాది క్రతుల్లో పాలు పంచుకునే అవకాశం కూడా కనపడుతోంది. సినిమా రంగంలో నటీనటులకి, దర్శక నిర్మాతలకి, ఎగ్జిబిటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకి మంచి లాభాలు పొందుకునేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనపడుతోంది. కొన్ని విషయాల్లో తొందరపాటుతనం, ఆశించిన స్థాయిలో అనుకున్న పనులు జరగకపోవడం ఉంటుంది. బట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి 2025లో అనుకున్న స్థాయి ధనయోగం, వ్యవహార లాభాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఈ మార్చి, ఏప్రిల్లో మంచి విజయాన్ని సాధించవచ్చును. తప్పకుండా హోమ కార్యక్రమం నిర్వహించుకుంటే చాలా మంచిది చెప్పబడుతోంది. అలాగే వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటున్నాయి. కొత్త వృత్తిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకోవచ్చును. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే బుటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోనూ లాభాలు పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం. వస్త్రలాభం, వజ్రాభరణ ప్రాప్తి, స్వర్ణాభరణ ప్రాప్తి, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకుంటూ అనేక రకాల శుభయోగాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనం. అక్కడి నుంచి రావాల్సిన ధనాన్ని ప్రాప్తించుకోవడం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చేసుకునే అవకాశం, రోగనాశనాన్ని కూడా పొందుకోవచ్చును. ఇలా కొన్ని విషయాల్లో నష్టాన్ని, తొందరపాటుతనం వల్ల, బుద్ధి మాంద్యం వల్ల కొన్ని విషయాలు మర్చిపోవడం లాంటివి. అదే ఇంటర్వ్యూలు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అగ్రెసివ్గా ఉండకల్లా ప్రజెంటేషన్ బలంగా ఉంటే చాలు, మీ బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు, తప్పకుండా మీకు ఉన్నతమైన ఉద్యోగ ప్రాప్తి, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ప్రమోషన్, ఇలాగే హైక్ లాంటివి రావడానికి కానీ మీకు కొంచెం ఆలస్యం అవుతుంది. బట్
ఒక సంస్థ నుంచి మరో సంస్థకి ఉద్యోగ మార్పు కోసం మీరు ఏప్రిల్, జూన్, అక్టోబర్ వినియోగించుకుంటే తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభ ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదేమైనా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, కుటుంబ సౌఖ్యము, సోదరులతో సఖ్యత, ఆనందకరమైనటువంటి వాహన యోగం పొందుకోవచ్చును. వాహన సౌఖ్యం బాగా కనబడుతోంది. అలాగే మంచి వ్యక్తులతో పరిచయం కూడా లాభాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. గొప్ప వస్తువుని కొనుగోలు చేయడం, ఇంటిని వాస్తుపరంగా మార్చుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మంచి రోజులు అంటే ప్రతి పనిలో కూడా ఒక ఆశావాహక దృక్పథం. ఎందుకు? అర్ధాష్టమ శని మీకు ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా ఉండడం వల్ల శని మీకు కొంత ప్రయోజనాన్ని కలిగిస్తున్నాడన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా ఈ సంవత్సరం మీకు అంతా కూడా అనుకూలతని, ఆనందాన్ని, శుభయోగాన్ని, దాంపత్య జీవనాన్ని, బంధుమిత్రుల సమాగమాన్ని, కొత్త వ్యాపారాన్ని, ఉన్నత ఉద్యోగాన్ని, అనుకున్నటువంటి పనులలో ఉన్నత ఉత్తీర్ణత స్థాయిని ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.